తెలంగాణలో ఉద్యమ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి 2025 ఒక గొప్ప అవకాశమే. మరి ఆ అవకాశాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేసుకుందా? అటు ఓటమి పాలై ప్రతిపక్ష స్థానంలో కూర్చున్న బీఆర్ఎస్ తిరిగి పుంజుకునే దిశగా ఎలాంటి కసరత్తులు చేసింది? అలాగే కేంద్రంలో చక్రం తిప్పుతున్న తెలంగాణలో అధికారం కోసం కళ్ళగంటున్న బీజేపీ సాగించిన రాజకీయం ఎలాంటిది? 2025లో 3 పార్టీల పరిణామాలు, రాజకీయ విన్యాసాలు ఏ విధంగా సాగాయి? 2025 తెలంగాణ రివైండ్లో చూద్దాం. పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం బలంగా ఉంటుంది. ప్రభుత్వం పార్టీ సమన్వయంగా ఉంటేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు. అయితే ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా కాంగ్రెస్ ఏడాది ఏం సాధించింది? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? ఈ ఏడాది కాంగ్రెస్లోకి విజయాలెన్ని, విమర్శలెన్ని? పార్టీని ముందుకు నడిపించడంలో కాంగ్రెస్ ఎంతవరకు సక్సెస్ అయింది? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ కాంగ్రెస్ ఇయర్ రౌండ్ అప్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైంది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నారు. ఇటు సీఎంగా, పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి 2024 సెప్టెంబర్ వరకు నడిపించారు. 2024 సెప్టెంబర్లో రేవంత్ రెడ్డి స్థానంలో అప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి బీసీ కోటాలో పీసీసీ పగ్గాలు అప్పగించింది హైకమాండ్. ప్రభుత్వంతో పాటు పార్టీని కూడా యాక్టివ్గా ఉంచాలనే లక్ష్యంతో టీపీసీసీ ప్రెసిడెంట్ ఈ ఏడాది పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యాలయం కేంద్రంగా ప్రజా సమస్యలు చర్చించేలా మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాలకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం ఉండేందుకు, అలాగే క్యాడర్కు నేతలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించింది. ఇక ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అంశం 42% బీసీ రిజర్వేషన్. సమగ్ర కులగణన చేపట్టి బీసీల జనాభాను ప్రకటించింది. అయితే ఈ సర్వేపై సొంత పార్టీ నుంచే విమర్శలు రావడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలకు దిగింది. సర్వే నివేదికను కాల్చిన ఘటనలో పార్టీ కఠిన నిర్ణయం తీసుకుంది. సొంత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. ఇక బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ పలు సందర్భాల్లో చెప్పింది. దీనికోసం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపించింది. ఆర్డినెన్స్ చేసి గవర్నర్కి పంపించింది. ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ధర్నాలు చేసింది. కేంద్ర పెద్దల్ని కలిసింది. అయితే రిజర్వేషన్లపై కోర్టులో స్టే రావడంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లింది కాంగ్రెస్. అయితే ప్రస్తుతానికి పార్టీ పరంగా ఇచ్చినప్పటికీ 42% రిజర్వేషన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, చట్టపరంగా సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు ఏడాది కాంగ్రెస్కి అంతర్గత వివాదాలు కూడా ఎదురయ్యాయి. మంత్రుల వ్యాఖ్యలతో పలు సందర్భాల్లో రాజకీయ దుమారం రేగింది. మంత్రి కొండా సురేఖ పలుమార్లు చేసిన కమెంట్స్, అలాగే మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వరంగల్లో స్థానిక ఎమ్మెల్యేలపై చేసిన కమెంట్స్ పార్టీలో వివాదం సృష్టించాయి. అయితే ఈ వివాదాలు క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లినా పార్టీ జోక్యంతో చాలా అంశాలు సైలెంట్గా క్లోజ్ అయ్యాయి. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ మరో మంత్రి అడ్లూరిపై చేసిన కమెంట్స్ పెద్ద దుమారాన్నే లేపాయి. అయితే తాజా వివాదాల్లో కూడా పార్టీ ఇన్ఛార్జ్ సమక్షంలో సమన్వయ సమావేశాలు నిర్వహించి వివాదాలకు ముగింపు పలికింది కాంగ్రెస్ పార్టీ. అంతర్గత సమస్యల్ని పెద్దగా బయటకు వెళ్లకుండా కాంగ్రెస్ కంట్రోల్ చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కమిటీల ఏర్పాటు విషయంలో కాంగ్రెస్పై విమర్శలొచ్చాయి. జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్ల నియామకం పూర్తయినప్పటికీ పార్టీకి కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, స్పోక్స్ పర్సన్లు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లా కమిటీలు ఇప్పటికీ పూర్తి కాలేదు. డీసీసీ అధ్యక్షుల నియామకం జరిగినా పూర్తిస్థాయి పార్టీ నిర్మాణం ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ ఏడాది జరిగిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ని నిరాశపరిచినప్పటికీ సర్పంచ్ ఉప ఎన్నిక మాత్రం కాంగ్రెస్కి ఊపునిచ్చాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆశించిన స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించలేదు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం పార్టీ బలం పెరిగింది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని హస్తం పార్టీ గెలుచుకుంది.
ఇక ఏడాది మొత్తం పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయంపై చర్చ సాగింది. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ని తప్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ సైతం జోరుగా నడిచింది. కానీ పీసీసీ చీఫ్ మాత్రం దీన్ని ఖండించారు. పీసీసీ చీఫ్ పదవితోనే సంతృప్తిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే పీసీసీ చీఫ్ సీఎంల మధ్య కాస్త గ్యాప్ వచ్చిందనే వార్తలున్నాయి. కొన్ని నిర్ణయాల్లో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. కొన్ని సందర్భాల్లో పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై, కేబినెట్లో మంత్రుల శాఖల మార్పులపై చేసిన కమెంట్స్ సీఎంకి నచ్చలేదని సమాచారం. అలాగే కొన్ని కీలక నిర్ణయాల విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలున్నాయన్న వార్తలు వినిపించాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో టీపీసీసీ చీఫ్కి, పార్టీకి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు కూడా వెలువడ్డాయి. మొత్తానికి 2025 ఏడాదిలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని విజయాలున్నాయి. అలాగే సవాళ్లు కూడా ఎదురయ్యాయి. అలాగే విమర్శలు కూడా ఎదురయ్యాయి. అంతర్గత వివాదాల నియంత్రణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు, సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలు ప్లస్ పాయింట్స్గా నిలిస్తే, పూర్తిస్థాయి పార్టీ కమిటీల లేమి, పార్టీ ప్రభుత్వ మధ్య గ్యాప్ ఆరోపణలు మైనస్లుగా మారాయి. మరి రానున్న ఏడాదిలో పార్టీ బలోపేతం, పూర్తిస్థాయి కమిటీలు, నేతల మధ్య సమన్వయం, ప్రభుత్వంతో సమన్వయం, 42% బీసీ రిజర్వేషన్ అమలు ఇవన్నీ సాధిస్తుందా లేదా అనేది చూడాలి.